100% అవుతాడు. ఎలా ఏం చేశాడు? టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ముందుకెళ్తున్నారు. ఏది జగనన్న శంకుస్థాపన చేసి పూర్తి చేయమని టెండర్లు మీరు ఇబ్బంది కట్ చేస్తున్నారా? పూర్తి చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన ఎవరు చేశారు? ఇప్పుడు శంకుస్థాపన చేశాడు. జగనన్న శంకుస్థాపన చేశాడు, చంద్రబాబు నాయుడు పూర్తి చేశాడు. ఓకేనా? పూర్తి చేశాడంటే లాస్ట్ 1 year లో చేశాడు. 4 సంవత్సరాలు కష్టపడి డబ్బులన్నీ వసూలు చేసినది అది పూర్తి చేశాడు కదా. మరి ప్రజాభవన్ ఎందుకు పడగొట్టాడు? పూర్తి చేసింది ఎవరు? ప్రజాభవన్ అన్ని కోట్లు ఖర్చు పెట్టి అక్కడే డబ్బా రేకులు పెట్టాడు. ఏది డబ్బా రేకులు? అక్కడ ఉపయోగం ఏం లేదు. వైజాగ్ లో డమ్మీ కాదు. ఏదైనా నిర్మించాలని చూడటం కానీ పగటగొట్టాలి కాదు. వైజాగ్ లో రిషికొండ బీచ్ కబ్జా చేశాడు, ప్యాలెస్ కట్టాడు అన్నారు. దాంట్లో మీ వాళ్ళు ఎలా ఉంటున్నారు టీడీపీ వాళ్ళు? ఇప్పుడు ఎన్టీఆర్ కోసం 17 ప్రజల సొమ్ము మీ వాళ్ళే అన్నారు కదా, సొమ్ము దోచుకున్నాడు. ఎన్టీఆర్ విగ్రహం కోసం 1700 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నాడు? ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్పు. అసమర్థుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మీ వాళ్ళు చేస్తున్నారు కదా, చేస్తున్నాడు కదా. విజనరీ అంటున్నాడు. ఏ పథకాలు తెస్తున్నాడు? అప్పుడే ప్రశ్నిస్తాం. ఏం చేస్తున్నాడు? కల్తీ మద్యం తెస్తున్నాడా? కల్తీ మద్యమా? ఎక్కడ చూసినా మద్యం కల్తీలో ఉన్నాయి. మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు టీడీపీ గవర్నమెంట్ లో. కల్తీ మద్యము మీ జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల పరిపాలనలో, కరోనా 2 సంవత్సరాలు తీసేస్తున్నారు. 3 సంవత్సరాల పరిపాలనలో దగ్గరగా 3,50,000 మంది చనిపోయారు. ఓకే, 3 లక్షల. ఆ ప్రూఫ్ చేయండి. అవి ఆ ప్రూఫ్ చెప్పండి, డాక్యుమెంట్స్ బయట పెట్టండి. మొన్న చూపిండి, బయటకు పెట్టండి. టీడీపీ గవర్నమెంట్ లో నిన్న చనిపోయిన కోడిగుడ్డు అంటారు, గుడివాడ అమర్నాథ్ తెలుసు. సేమ్ నీకు మళ్ళీ చించుకున్నాడు. ఏమమ్మా విన్నారు కదా, గుడివాడ అమర్నాథ్. ఇప్పుడు ఐటీలో నారా లోకేష్ అంటున్నాడు కదా, అంటున్నారు కదా. ఏం చేస్తాడు? అక్కడికి వెళ్ళి అభివృద్ధి చేసి ఫస్ట్ టైం ఎందుకు ఓడిపోయాడు? మంగళగిరిలో తెలుసు. ఫస్ట్ టైం ఎందుకు ఓడిపోయాడు? ఇప్పుడు ఈవీఎంస్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఇప్పటికీ ఎవరు? జడ్పీటీసీలను చెప్పేది ఇళ్ళకి దూరి ఓట్లు కూడా అకౌంట్ చేస్తారు. చూసావు అది? టీడీపీ వాళ్ళనే. ఎవరు? మిషన్లు కాదు. ఎవరు? బీటెక్ రవి ఇళ్ళకి దూరి ఓట్లు అయిపోకుండా ఎక్కడ కనపడిన వాళ్ళని కొట్టి నరకంతకులు కన్నా ఘోరంగా చేశాడు తెలుసా? ఎవరిది? గవర్నమెంట్ ఎవరిది? పైన అధికారం ఎవరిది? పులివెందుల ప్రజల్ని కట్టిపడేశారు. ఎస్పీ, డిఎస్పీ ఎంత మంది పోలీస్ వ్యవస్థ వాళ్ళ చేతుల్లో పెట్టుకొని చేశారు తప్ప ఎవరు? మీరు సమాధానం చెప్పు. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ అనేవాడు పరిపాలన చేత కానటువంటి అసమర్థుడు. పరిపాలన లేదే సచివాలయ వ్యవస్థ వచ్చిందా? సచివాలయ వ్యవస్థ ఇప్పుడు నడుస్తుంది. వాలంటీర్లు ఏం చేశాడు? మీరు తీసేశారు. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసేశారు తెలుసా? టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసేశారు. కాదప్పా, నేను చెప్పండి అబ్బా. నేనేమంటానంటే ఎవరికైనా పని చేత కానోడికి పనిచ్చి ఎవడైనా చేపించుకుంటాడు. చంద్రబాబుకి చేతనై పథకాలు తెస్తున్నారు, కబ్జాలు అన్ని చేస్తున్నారు. వద్దు. దగ్గుపాటి ప్రసాద్ టీడీపీ కార్యకర్తలవే స్థలాలు కబ్జా చేస్తున్నాడు, వైన్ షాపులు అంటిస్తున్నాడు, వాళ్ళని లంచాలు అడుగుతున్నాడు. డైరెక్ట్ వైరల్ అవుతున్న వీడియోలు. అదే వైసీపీ గవర్నమెంట్ అన్నాడు తెలుసా? వైసీపీ గవర్నమెంట్ ఇన్ని రోజులు ఉన్నా కూడా ఏ ఒక్క రోజు మాకు ఇంతగా అన్యాయం చేయలేదు అన్నాడు. వైసీపీ గవర్నమెంట్ లో చిన్న ఉదాహరణ చెప్తాను, చెప్పండి. క్లియర్ గా విను. చెప్పండి. ఎండాకాలం వస్తే మా అమ్మగారు అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక ఏసీ తీసుకెళ్లి బిగించానండి. ఓకే. వెంటనే ఈ కరెంటు బిల్లు కాదు, కరెంట్ వాళ్ళు వచ్చి ఓవర్లోడ్ అని 3,500 బిల్ వేశారండి. ఓకే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో పెట్టావు నువ్వు? ఈ గవర్నమెంట్ లో ఇంకోటి పెట్టారు. అంత సీన్ ఖచ్చితంగా పడి ఉంటుంది. కరెంట్ ఛార్జెస్ ఆ గవర్నమెంట్ ఛార్జీలు పెరిగాయి. దుర్గా గుడికే కరెంటు బిల్లు కట్టలేక మీ వాళ్ళు లైట్లు పోసేశారు. దుర్గా గుడికే కరెంటు బిల్లు కట్టలేక లైట్లు కరెంట్ తీసేశారు తెలుసా? ఎవరైనా ఓవర్లోడ్ అని చెప్పి ఎవరన్నా బిల్లు కట్టించుకున్నది 24 ఓవర్లోడ్ వస్తే ఇంట్లో 16-17 ఏసీలు పెట్టుకొని వచ్చేస్తుంది. ఓవర్లోడ్ బిగించిన రోజే అప్పుడు ఎన్ని రోజులు ప్రూఫ్ చూపి అవన్నీ కాదు. అమ్మవారి గుడికే కరెంటు బిల్లు ఎందుకు కట్టలేదు మీ వాళ్ళు? అన్ని మాట్లాడుతున్నావు కదా, ఎప్పుడు కడతారు? జగన్మోహన్ రెడ్డి లాంటి చంద్రబాబు పరిపాలన చేతన అవుతుందా? నారా లోకేష్ కి అవుతుందా? చెప్పండి.
సింగిల్ గా రండి, మీ వాళ్ళు ఎవరన్నా దమ్ముంటే మేము సింగిల్ గా వస్తాం, సింగిల్ గా ఏదైనా పోటీ చేస్తాం. మీ వాళ్ళ మాది కూటమి రాము. సింగిల్ అంటావు. ఒక్కడే పోటీ చేస్తున్నాడు, మొగాడిలో ఒక్కడే పోటీ చేస్తున్నాడు, మొగాడిలో ఒక్కడే పోటీ చేస్తున్నాం. ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి అభిమానం చెప్పుకుంటా. సింగిల్ అంటున్నావు కదా, నాని ఎవరు రబ్బా, రోజా ఎవరు రబ్బా, నాని ఎవరు, రోజా ఎవరు, వాళ్ళు కాదు, మీరు కాదు, వాళ్ళంతా ఎమ్మెల్యే క్యాండిడేట్, వాళ్ళంతా ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎమ్మెల్యే క్యాండిడేట్. టీడీపీ నుంచి పుట్టిన వాళ్ళు, టీడీపీ నుంచి పుట్టిన వాళ్ళు. టీడీపీ వాళ్ళు మీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకున్నాడు? చంద్రబాబు ఎంత మందిని తీసుకున్నారు చూపించాలా? భూమా ఫ్యామిలీ అంతా ఎందుకు ఎవరు భూమా వాళ్ళు ఎవరు? భూమా వాళ్ళు ఎవరు? వైసీపీ వాళ్ళే. ఇప్పుడు టీడీపీలకు భూమా ఎవరు? ఫస్ట్ తెలుగు రాజకీయాలు పుట్టిందే తెలుగుదేశం నుంచి, ఓకేనా? వాళ్ళని ఓడించిన జగన్మోహన్ రాజశేఖర రెడ్డి నుంచే. వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా నిజాయితీగా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ పార్టీలో వాళ్ళమే పైకి తెచ్చాడు, ఓకేనా? చంద్రబాబు డబ్బులకు సీట్లు అమ్ముకున్నాడు, ప్రూవ్ చేస్తా. ఒప్పుకుంటావా? సీట్లు డబ్బులకు అమ్ముకున్నాడు. కాదు, సీట్లు డబ్బులు కమ్ముకున్నాడు. కష్టపడి కార్యకర్తలకు ఏం చేయలేదు, కష్టపడి కార్యకర్తలు చేయలేదు. సీట్లు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యా, నెక్స్ట్ అవుతాడు. 54 దాకా అవుడు, 29 లో అవుతాడు, 29 లో అవుతాడు, 29 లో అవుతాడు. సింగిల్ గా పోటీ చేస్తాడు, అవుతాడు. చూసుకో, అవుతాడు. చెప్పండి. ఇప్పుడు ఏదేమైనా నువ్వు అడుగున జవాబులు చెప్తాను. ఈవేళ అసెంబ్లీకి రాకుండా, ప్రజల పక్షాన్ని నిలబడకుండా, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఎక్కడో దాక్కుని తిరుగుతున్నారు. సమాధానమా? అసెంబ్లీకి వస్తే మైకులు కట్ చేస్తున్నారు, మైక్ ఇవ్వట్లేదు. అదే 3 మైకులు కట్ చేస్తున్నారు మీ టీడీపీ గారు. అయ్యా నువ్వు మధ్యలో మాట్లాడు. మొన్న వచ్చాడు కాదు, ఒక్క నిమిషం మాట్లాడదు నువ్వు. ఫస్ట్ దీనికి ఆన్సర్ చెప్తాను, వీణు ఫస్ట్. మైకులు కట్ 3 గంటలు ప్రెస్ మీట్ పెడితే దానికి ఆన్సర్లు ఎవరు చెప్తున్నారు? ఏ మినిస్టర్ వచ్చి చెప్తున్నాడు, ఏసీబీ అని చెప్తున్నాడు. దానికి ఆన్సర్లు మీ దగ్గర లేవు కదా. ఆన్సర్ చెప్పే ఒకళ్ళు లేడా? టీడీపీలో, జనసేన లేడా, బీజేపీలో లేడా? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చెప్తున్నా కదా. జనసేన కాలి గోటు కూడా సరిపోదు వైఎస్ఆర్సీ. కూటమి లేకపోతే, చంద్రబాబు వాడిని లేకపోతే బయటికి వెళ్ళలేదు. అత్యంత నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ గారు. అవునా? దాని గురించి మాట్లాడుకుందాం. చంద్రబాబు పరిపాలనలో చిన్న చీమ చిటుక్కు అయినా కూడా ఏం మాట్లాడట్లేదు. అన్ని కల్తీ మధ్యం జరిగినా మాట్లాడట్లేదు, దుర్గగుడిలో ఏంది మాట్లాడట్లేదు. అదే జగన్మోహన్ రెడ్డి దాంట్లో చిన్న జరిగినా కూడా అన్ని రైజ్ అవుతున్నాడు. దానికి ఎందుకు నిజాయితీ పరుడు? లక్షల కోట్ల అభిమానులు ఉంటే విజయవాడ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ చార్జెస్ ఎంత అవుతాయి ప్రతిసారి? వారంలో 3 రోజులు ప్రజల సొమ్ముతో తిరుగుతున్నాడయ్యా, ప్రజల సొమ్ముతో తిరుగుతున్నాడు. అదే వర్షము నిజాయితీ పరుడు కదా. జగన్ ఎక్కడికి వెళ్తున్నాడు? విజయవాడలో, తాడేపల్లిలో ఉన్నాడు బ్రో. ఎవరు? ప్రజల హైదరాబాద్కి తిరగల, హైదరాబాద్కి వారానికి ఒకసారి, నెలకు ఒకసారి తిరగల. ఎప్పుడు నెలకు ఒకసారి తిరగల. తాడేపల్లిలో పర్మనెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు తిరుగుతున్నాడు. ఇప్పుడు అతని ఖర్చులతో సొంత టికెట్లు పెట్టుకొని తిరుగుతున్నాడు, ప్రైవేట్ ఫ్లైట్ లో తిరుగుతున్నాడు. తెలుసా? ప్రజలతో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని? ఎవరు? సొంత డబ్బులు. 8,000 కోట్లు పట్టుబడ్డాడు. ఎక్కడి నుంచి వచ్చి? చంద్రబాబు ఓటుకు నోటు పడిపోయాడు. ఏమైంది? ఓటుకు నోటు పూడ్చుకుంటాడే. ఏమైంది? అది మొన్న తక్కువ 8,000 కోట్లు పట్టుకున్నారు. ఎవరు? ఎక్కడ పట్టుకున్నారు? అది చూపి నిరూపించలేకున్నారు కదా. ఈడీ అటాచ్ చేసింది. ఎవరు? ఈడీ అటాచ్ చేసి నిరూపించలేకున్నారు కదా. ఓటుకు నోటు కేసు కోసం జగన్మోహన్ రెడ్డి నాకుతున్నాడు కదా. అందరు చంద్రబాబు అందరు నాకుతున్నాడు కదా ఓటుకు నోటు కోసం. ఎవరు? కాదు, దేవుడికి దొంగకి ఏదేమైనా జగన్మోహన్ అదే అదే కాదు. కల్తీ మధ్యం ఏమైంది ఇప్పుడు? చిన్న పిల్లోడిని కాదు, లిక్కర్ స్కామ్ గా కల్తీ మధ్యం ఏమైంది? ఇప్పుడు అంతమంది చనిపోతే కోట్లు బయటికి రావట్లేదు కదా. ఏదేమైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మధ్యలో తీసుకురాకండి. ఎందుకంటే పవన్ కళ్యాణే మీ పతనానికి కారణం. ఎందుకంటే దేవుళ్ళ పవన్ కళ్యాణ్ ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడి, ఇప్పుడు ఎలాంటి మనుషులు మాట్లాడారంటే, గోరగడ్డ అనిల్ అనే వాడు గురించి చెప్తాను. వాడు ఇష్టం తిట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేదంటావు? ఎందుకు అరెస్ట్ చేయలేదంటావు జగన్మోహన్ రెడ్డి? ఎవరిని? మొత్తం అందరినీ మానభంగం చేసేస్తా, ఆడపిల్లల్ని చంపేస్తా, కోసేస్తా, పీకలు నరికేస్తా చంద్రబాబు నాయుడు అని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ దుర్మార్గాన్ని తీసుకెళ్ళి ఎందుకు చేయలేదు? దగ్గుపాటి ప్రసాద్ చేశాడు.
ఇంకా ఎవరు వాసిరెడ్డి పద్మ కాదు, వాసిరెడ్డి శ్రీనివాసు. బాబు వాళ్ళంతా చాలా మంది ఎమ్మెల్యేలు మాట్లాడారు, బయటికి రావు తెలుసా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి నారా లోకేష్ ఎంత మాట్లాడుతున్నారు, అవి బయటికి రావు కదా తెలుసా. ఇప్పుడబ్బా అప్పుడు సంగతి చెప్తున్నా నేను, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఏం మాట్లాడతాలే కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడు? ప్రెస్ మీట్ పెట్టి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు, ఈరోజు ప్రెస్ మీట్. దానికి ఆన్సర్లు ఎవ్వరు చేత కాదు మీ దగ్గర. చెప్పు. 9 తర్వాత 8 వచ్చిందా, 8 తర్వాత 9 వచ్చిందా? ఏంది 8 తర్వాత 9 వచ్చిందా, 9 తర్వాత 8? 8 తర్వాత 9 వస్తుంది. మరి ఫస్ట్ క్లాస్ చదివి 9 తర్వాత 8 అంటే ఏంది? మీ వాళ్ళు మాట్లాడేది అంటున్నారు. మా వాళ్ళు అసెంబ్లీలో ఫస్ట్ క్లాస్ కాదు. ఒకటి చెప్తా విన్నప్ప, వేళ ప్రజలకి మంచి జరగాలి, అందరూ కూడా పరిపాలన. కూటమి ప్రభుత్వం అంటే ప్రజలకైతే ఏ మంచి జరగదు. కూటమి ప్రభుత్వం అంటే ప్రజలకైతే మంచి జరగదు. నేను రాసిస్తున్నా. కల్తీ మద్యంతో ప్రజలు ఎక్కువ జరుగుతుంది, కూటమి ప్రభుత్వం అయితే అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చిండే ప్రతి ఒక్కరికి ఇప్పుడు సచివాలయంతో సర్వనాశనం. కాదు మీ అమ్మగారి ఊర్లో ఉన్నారంటున్నావు కదా, వాలంటీర్ వ్యవస్థ అంటున్నావు. మీ అమ్మగారి ఊర్లో ఉన్నారు కదా ఇన్ని రోజులు. వైసీపీ గవర్నమెంట్ లో వాలంటీర్ వ్యవస్థ ఇంటి దగ్గరకు వచ్చి సేవలు అందించాడా? ఎవరు ప్రూఫ్ చెప్పి ఎవడో ఒకటి చేశాడని చెప్పేసి పెట్టి చూపించు. ఇవన్నీ వద్దు కానీ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి అది మీ సేవ ఈ సేవ ఎవరు చేస్తారు? దానికైతే ఏం లేదా. మీ సేవ ఇప్పటికి కూడా ఉంది కదా, మీ సేవ ఈ సేవ ఇప్పటికి కూడా ఉంది కదా. సచివాలయ వ్యవస్థ వచ్చి ప్రతి ఒక్కటి సచివాలయంలో దొరుకుతుంది. నమస్తే సార్. సో అయితే రీసెంట్ గానే చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు అంబటి రాంబాబు. అయితే ఆయన్ని రిమాండ్ లో ఉంచారు, అంటే సెంట్రల్ జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైలుకి షిఫ్ట్ చేశారు. సో దీని గురించి మీరు ఏమంటారు? అసలు మొత్తం ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది ఎక్కడంటే లడ్డూ కల్తీ విషయంలో 60 ఛార్జ్ షీట్లో ఎటువంటి కల్తీ లేదని ఒక ఛార్జ్ షీట్ వచ్చింది. ఆ ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత కల్తీ నెయ్యి లేదని చెప్పి వీళ్ళు చెప్పేసినారు. ఆల్రెడీ కౌంటర్ మొదలైంది, కల్తీ నెయ్యి లేదు, ఎటువంటి పరిస్థితిలో దీంట్లో కల్తీ నెయ్యి లేదని చెప్పి ఛార్జ్ షీట్ వచ్చింది. అందరూ కూడా ఫస్ట్ జంతుకోవ్ అనేది వాళ్ళే, ఎనిమల్ ఫ్యాక్టరీ అనేది పవన్ కళ్యాణే, పందికోవ్ అనేది వాళ్ళే, చంద్రబాబు నాయుడు అందరూ విష ప్రచారం చేసినారు. ఈరోజు దాన్ని ట్రాఫిక్ డైవర్ట్ చేసేందుకు దీంట్లో కొవ్వే లేదు, నూక నెయ్యి తీసుకొచ్చినామంటారు. అసలు 60 పేజీ ఛార్జ్ షీట్లో కల్తీ లేదు నెయ్యిలో. అటువంటి కల్తీ లేని నెయ్యిలో ఒక దాని గుంటూరుకు సంబంధించిన ఒక కాన్స్టిట్యున్సీలో ఒక సెంటర్లో ఫ్లెక్సీ కట్టారు. లడ్డు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ చేశారని చెప్పి ప్రేక్ ప్రచారం చేసి ఒక కటౌట్ కట్టారు. ఆ కటౌట్ కడితే ఆయన అక్కడికి వెళ్ళాడు. ఆయన అక్కడికి వెళ్ళి ఇదే మీడియా సమక్షంలో ఆయన ఒకటే మాట అన్నాడు, మీరు గౌరవంగా ఈ ఫ్లెక్సీ తీసే బాగుంటుంది, మాకు కొంచెం సంస్కారం ఉంది, మేము తీసేయమన్నాడు. ఆడ ప్రెస్ మీట్ పెట్టి వచ్చిన తర్వాత కర్రలు రాడ్లు పట్టుకొని మొత్తం వీడియోస్ కనిపిస్తాయి. వాళ్ళే ఆయన వస్తున్న ఒక వేలో కర్రలు రాడ్లు తీసుకొని ఒక లేడీ, ఆమె వయసు కూడా చాలా మీడియాలో ఆయన ఏమనలేదు. ఆయన స్పష్టంగా ఒకటే చెప్పారు, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, ఛార్జ్ షీట్లో కల్తీ అప్పుడు కాదు బూల్తు. ఫస్ట్ స్టార్టింగ్ చెప్తున్నా నేను, స్టార్టింగ్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన బయలుదేరిన తర్వాత వీళ్ళు కర్రలు రాడ్లు తీసుకొని ఉన్నారు, కర్రలు రాడ్లు తీసుకొని రెడీగా ఉన్నారు. అవి న్యూస్లో అన్ని చోట్ల వచ్చాయి. వస్తున్న సమయంలో ఒక లేడీ ఆమెను కూడా తిట్టుకుంటూ వచ్చింది. ఈయన చుట్టూ పంగడించారు. ఆ వైపులో ఆయన ఒక పాజిటివ్లో నేను అన్నానని ఆయన అంటున్నాడు. ఒక పాజిటివ్లో ఆ సిచ్యువేషన్లో నేను అనాల్సి వచ్చింది, నేను అనకూడదు, ఆ పదం వాడకూడదు, నేను అనాల్సి వచ్చింది అని ఆయన ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకున్న తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ గొడవ పెట్టింది ఎవరు? వీళ్ళే కదా. మళ్ళీ వీళ్ళే గొడవ పెట్టి దాని అమ్మటి అనిందానికి తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటిపైన దాడి చేసి కార్లు కొట్టి కార్లు ధ్వంసం చేసి ఈరోజు సరౌండింగ్స్లో ఒక పోలీస్ ఆఫీసర్స్ కూడా సరైన స్పందన లేకుండా వాళ్ళ ఇంటిపైన దాడి జరిగితే అదే వ్యక్తిలో ఒక పని మనుషులు ఉంటాడు, ఒక డ్రైవర్ ఉంటారు, వాళ్ళ ప్రాణరక్షణ వాళ్ళు ఎవరు లేక చనిపోయింది. ఉంటే ఏంది పరిస్థితి? సామాన్యుడే కదా చనిపోయేది. అమ్మటికి ఏమవుతుంది? ఏం కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకే ప్రమాదం జరుగుతుంది. వాళ్ళు చేసిన దాడులు తీవ్రంగా అట్టున్నాయి, అంత దారుణంగా ఉన్నాయి. కార్లను వలగొట్టడం, పూలకు నీళ్ళు వలగొట్టడము, ఇంట్లో పోవడము, ఎంత దౌర్జన్యం. నిజంగా ఇది లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోయిందంటే ఏం లేదు లా అండ్ ఆర్డర్. ఈరోజు మాజీ మంత్రికి రక్షణ లేదు, సామాన్యునికి ఏముంటుంది రక్షణ? ఇది నిజంగా ఏపీలో చాలా దారుణం. ఇది మొదలవుతానే విడుదల రజనీ గారు ఆమె ఒక వేలో పోతుంటే ఒక లేడీని కూడా అడ్డుకున్నారు. ఆమెను కూడా అడ్డుకోవడం, ఆమెను కూడా చాలా రోజు ఆడ అందరు రచ్చరచ్చ చేసి చాలా చేస్తున్నారు. వీళ్ళంతా ఈ టాపిక్ డైవర్షన్ చేసేందుకు ఎవరు మాట్లాడడానికి రాకూడదు, వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ని దెబ్బతీయాలా,
వైఎస్ఆర్ పార్టీని లేకుండా చేయాలా, ఎవడు కూడా మాట్లాడడానికి ముందుకు రాకూడదు అనేది వీళ్ళ ప్రయత్నం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మనుషులకు అంత ఆశ తమాషాగా ఆయన అభిమానులు ఉండరు, ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. ఆడికి ఖచ్చితంగా ఇప్పుడు ఫ్యాక్షను ఆగిపోయిన ఫ్యాక్షన్ను తెరలేపారు ఇప్పుడున్న ప్రభుత్వము. ఎప్పటి నుంచో ఆగిపోయిన ఫ్యాక్షను మహానుభావులు ఫ్యాక్షన్ ఆపితే నీళ్లు చల్లి ఈరోజు ఫ్యాక్షన్ స్టార్ట్ చేస్తున్నారు ఏపీలో. అవునన్నా, ఎంత రెచ్చగొట్టినా అంటాను. ఎంత రెచ్చగొట్టినప్పుడు సీఎం హోదా మనిషిని ఆ మాట అనొచ్చా? ఆ మాట అనకూడదని ఆయన అన్నాడు కదా. నేను ఆయన అన్నాడు కదా, నేను అనకూడదు అని ఉండకూడదు ఆ మాట. నా చుట్టూ వెంబడించారు, ఆ పాజిటివ్లో నేను అన్నాను. నన్ను ఆయన కూడా తిట్టారు కదా, ఇది బూతులు వాడారు, లేడీ వాడారు కదా. ముందు నేను చంద్రబాబు నాయుడు అనలేదు, మహిళా కార్యకర్తను తిట్టాడు అన్నాడు. కానీ మహిళా కార్యకర్త వీడియో బయటకు వచ్చింది ఏమని, ముందు రాంబాబు గారు అన్నాకే మహిళా కార్యకర్త తిట్టిందని అనే పాటికి మాట మార్చేశారు రాంబాబు గారు. దీని గురించి ఏమంటారు? ఆ చుట్టూ సరౌండింగ్స్ లో ఆయన ఒకటే మాట అన్నాడు, నా గురించి ఆయన ఒక్క కారులో ఉండగా చుట్టూ కార్యకర్తల మీద దాడికి వస్తే ఆయన ఒక పాజిటివ్ నేను అనాల్సింది వచ్చింది అన్నారు. దాని వీళ్ళు ఏదేదో చేసి చంద్రబాబు నాయుడు ఎందుకు అన్నాడు? కార్యకర్తలు అనాలి కదా. ఆయన అన్నాడు కదా, నేను ఆ మాట అనకూడదు నేను అన్నాడు. అనిన తర్వాత ఏముంది, అనిన తర్వాత అన్నాడు ఫస్ట్ రెచ్చగొట్టి వీళ్ళు ఏమనుకుంటే ఆయన అన్నాడు కదా, వీళ్ళు చుట్టూ దాడిలోకి దిగకపోతే ఆయన ఏం మాట్లాడాడు కదా, ఆయన కొద్ది ఆయన వెళ్ళేవాడు కదా, ఏముంది, ఏం జరగదు. దీన్ని ఆల్రెడీ క్రియేట్ చేసినారు బాగా అందరినీ భయపెట్టాలని. వాళ్ళని ఎవరైనా వాళ్ళు అనేదానికి కరెక్ట్ అంటేనే, వాళ్ళు అనేదానికి అంతకు ఓకే అంటేనే వాళ్ళు సరే అంటారు. వాళ్ళని ప్రశ్నించితే ఏమన్నారు, రాంగ్ ఫ్లెక్సీ వెలిసింది, పోలీస్ స్టేషన్ కి వెళ్ళొచ్చు కదా, వార్నింగ్ ఇచ్చి మళ్ళీ అదే టైంకి రాంబాబు గారు రాకపోదు, పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒక కేసు పెట్టి ఒక ఫైల్ అనేది చేయొచ్చు కదా, పోలీసులకు విలువ ఇవ్వచ్చు కదా, ఎందుకని విలువ ఇవ్వలేదు రాంబాబు గారు? ఫ్లెక్సీలు పెట్టి వాళ్ళు పోతున్నారు పోలీసులకు అవన్నీ. వాళ్ళు ఇప్పుడు పోలీసులు అన్నీ అక్కడనే ఉన్నారు కదా, అది ఒక టౌనే కదా, ఏం జరిగే తెలియదా? ఎందుకు కేసు పెట్టలేదు నేను అడుగుతున్నాను. కేసు పెట్టలేదంటే టైం ఇచ్చాడు, ఆ టైంలో వెళ్ళి కేసు పెట్టొచ్చు కదా. ఆయన రాంగ్ ఫ్లెక్సీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఒకటే ఇది రాంగ్ ఫ్లెక్సీ చేశారని కేసు అనే ఆలోచన ఆయనకు వచ్చిందో రాలేదో నాకు తెలియదు. ఇది పద్ధతి కాదు అన్నాడు, ఇది పద్ధతి కాదు, తీసేయండి అన్నాడు గౌరవంగా. వీళ్ళు తీసేయచ్చు కదా, ఎందుకు తీసేయలే? తీసేయండి అన్నాడు, వీడియోలు కూడా ఉన్నాయి. మీరు గౌరవంగా తీసేయండి అన్నాడు. మేము చించాలంటే మాకు టైం పట్టదు, మేము చించము, మాకు సంస్కారం ఉంది, మీరే తీసేయండి గౌరవంగా అని చెప్పేసి పోయిన తర్వాత రాడ్లు కర్రలు తీసుకున్నారు. నేర్పింది మీ గవర్నమెంట్ లో ఏంది 2019 నుంచి 2024 దాకా మాకు నేర్పారు, అందుకని మేము చేయాల్సి వస్తుందని అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? నేర్పించినారా మా వాళ్ళ? ఎక్కడైనా దాడులు జరిగినాయా వైసీపీ గారిలో? ఏడు జరిగినాయి చెప్పు, ఏడు జరిగినాయి. ఇప్పుడు ఈ రకంగా ఏడ జరిగినాయి, ఈ రకంగా ఎక్కడ జరిగినాయి, ఈ రకంగా పద్ధతి. ఇప్పుడు ఏదైనా ఉంటే వాళ్ళ కుటుంబాల పరంగా ఆ పరంగా జరిగింటాయి, దాని రాజకీయం నువ్వు ఎట్ట చేస్తావు? ఇది రాజకీయం. ఇది ఈరోజు ఆయన ఫ్లెక్సీ చించమన్నారు, వీళ్ళు చించలే, దానిపైన వీళ్ళు స్పందించినారు. ఎట్ట ఉంటావు నువ్వు దానికి? చెప్పండి. అదే నేను చెప్తున్నా, నువ్వు అన్నావు కదా వైఎస్ఆర్ పార్టీలో రౌడీజం అని. వైఎస్ఆర్ పార్టీలో రౌడీజం ఉంటే, వైఎస్ఆర్ పార్టీలో దౌర్జన్యం ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు రౌడీజం ఫ్యాక్షన్ ఈయన చేసింటే వీళ్ళందరూ రోడ్ల మీద తిరిగే వాళ్ళ అప్పుడు? చెప్పు, దానికి సమాధానం చెప్పు. వైఎస్ఆర్ పార్టీలో ఎంత స్వేచ్ఛనిచ్చాడు జగన్మోహన్ రెడ్డి? సామాన్యునికి రక్షణగా అనేది, మహిళలకు రక్షణగా అనేది, జిల్లా చట్టం అనేది ఒక చట్టం ఉండేది. ఎంత రక్షణ ఉండేది వైఎస్ఆర్ పార్టీలో? నువ్వు ఊరికే రక్షణ లేదంటే ఎట్టబ్బాయిడా? ఇప్పుడు దిశా చట్టం ఉన్నదే లేదా? పోలీసులు ఉన్నారా లేరా? ఐపీఎస్లో ఎలా చేశారు? డిపార్ట్మెంట్లో డైరెక్ట్ కాల్ చేసి సామాన్యులు మాట్లాడే విధంగా ఎస్పీలతో పెట్టారు. సిద్ధార్థ కానీ అవి కానీ ఇప్పుడు ఎందుకు పెట్టలేకపోయారు మీరు? దీనికి సమాధానం చెప్పు. నువ్వు చెప్పు. పోలీసులు మీ దానిలో బాగా నలిగిపోయారు, ఇప్పుడే పోలీసులు స్వేచ్ఛగా ఉండారు అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? వాళ్ళు చెప్పింది వినాలా పోలీసు వాళ్ళు? వాళ్ళకేం స్వేచ్ఛ లేదు, వాళ్ళ దగ్గర ఏం లేవు. హోమ్ మినిస్టర్ ఫోన్ కొడితే వినాలా, లోకేష్ ఫోన్ కొడితే వినాల్సిందే. వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. మా హయాంలో అట కాదు, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. డ్రోన్లు పెట్టి, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో డ్రోన్లు పెట్టి ఎక్కడైనా చుట్టూ సరౌండింగ్స్లో యాక్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పి డ్రోన్ విధానం తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీలో. ఎస్పీలు అందుకు డ్రోన్ విధానం తీసుకొచ్చారు, యాక్సిడెంట్ అవుతున్నాయి రోడ్ సైడ్ అని. పోలీస్ వ్యవస్థకు ఒక డ్రోన్లు తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. ఎంక్వైరీ చేసుకోపోయి ఇంకా అడుగుతారా?
సీఎం ఉన్న అంటే సీఎంగా కాకముందు అంటే సీఎంకి ఎలక్షన్స్ అయ్యే ముందర వైజాగ్ ఎయిర్పోర్ట్ లోపల అప్పుడు పోలీసులు ఆపేసారు సివిల్ డ్రెస్ లోపల. అప్పుడు ఆయన వార్నింగ్ ఇచ్చి నేను సీఎం అయినాక మిమ్మల్ని తీసేస్తా అని చెప్పి సస్పెండ్ చేసింది కదా పోలీసులు, వైజాగ్ పోలీసు వాళ్ళు. అప్పుడు చేసినప్పుడు అప్పుడు రాజకీయం కాలేదు. అప్పుడు ఏ రాజకీయం ఏం కూడా జరిగింది ఆడ ఆపారు అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి నార్మల్ గా అంటే ఒక ఎయిర్పోర్ట్ లో ఆపారు, ఒక డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లో అన్యాయంగా ఆపారు. ఎవరు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినాక అన్యాయంగా ఆపారా? చంద్రబాబు నాయుడు ఆపినారు, జగన్మోహన్ రెడ్డి ఆపినారు, ప్రతిపక్ష నాయకుల్ని ఆడుకుంటారు అధికారంలో ఉన్నోళ్ళు. మీరు పోయి ఇప్పుడు ఇందాక ఒక ఆయన అన్నాడు కదా అమ్మటి పోయి ఫ్లెక్సీలో అది స్టేట్మెంట్ వేయచ్చు కదా, పోలీస్ కేసు పెట్టచ్చు కదా అని. వాళ్ళు పోలీసుకి పోయి కేసు పెట్టి అరెస్ట్ చేయించచ్చు కదా, ఎందుకు ఊరికే వాళ్ళు ఫస్ట్ కర్రలతో ఆయన మీదకి దాడికి వచ్చింది వాళ్ళు. దీని గురించి ఎవరు మాట్లాడారు, కేవలం అమ్మటి మాట్లాడిన దానిపైన ఈరోజు మాట్లాడుతున్నారు. కర్రలతో ఎవరు వచ్చినారు రోడ్ల మీదకి? ఫస్ట్ వాళ్ళే కదా వచ్చింది. వాళ్ళు వచ్చిన తర్వాత ఈయన మాట్లాడారు, దాని గురించి ఎవరు మాట్లాడారు. ఎంత దారుణం అంటే జోగి రమేష్ ఇల్లు తగలబెట్టడం, పెట్రోల్ పోసి తగలబెట్టడం, అమ్మటి రాంబాబుని తగలబెట్టడం, పల్నాడులో గొడవ, విడుదల రజనీ గారిపైన దాడి చేయడం, వీళ్ళందరూ ఒక భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇది భయాందోళనకు భయపడే వాళ్ళు ఎవరు ఉండరు. కార్యకర్తలు రియాక్ట్ అయితే ఈరోజు ఎట్టుంటుందో నా పరిస్థితి నా దేవునికి ఎరుక. ఏం వైఎస్ఆర్సీపీ వెళ్ళేం భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఏంది తప్పు ఎటుంటుంది? నా వీడియో ఫస్ట్ గా నుంచి చూడు, నువ్వు ఫస్ట్ గా నుంచి చూడు. అమ్మటి ఎందుకు అనిన దానికి ఎందుకు అన్నాడు ఆ మాట? ఫస్ట్ వీళ్ళు కర్రలు రాడ్లు తీసుకొని ఒక రౌడీల్లాగా ఒక సెంటర్లో నిలబడుకొని ఉంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏంది ఇది? పోలీసు వాళ్ళు అసలు ఒక టౌన్లో నా లా అండ్ ఆర్డర్ యాడుంది లా అండ్ ఆర్డరు? నువ్వు రెచ్చగొట్టింది వాళ్ళే, ఈయనను ఇల్లు పగలగొట్టింది వాళ్ళే, అన్నీ వాళ్ళే, మళ్ళీ అరెస్టులు మాకే మామూలే ఇవన్నీ.